సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో 37,702 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు ఆమోదం తెలిపామని అన్నారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు ఆమోదించినట్లు ఆయన తెలియజేశారు. అమరావతి రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 64,721 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డెబ్బై మూడు వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇందులో సిఆర్డీ అయితే 22 వర్క్స్కి 22,607.11 కోట్లు. 22 వర్క్స్ 22,607.11 కోట్లు. వాళ్ళు మొత్తం పిలిచింది 24 వర్క్స్. అందులో 22 ఓపెన్ చేశారు. మరొక 2 వర్క్స్ని 17వ తేదీ డేట్ 17 ఓపెన్ చేస్తారు. ఏడీసీ అయితే 37 వర్క్స్ని పిలిచింది. 37 వర్క్స్ ఓపెన్ చేసింది. 15,095.04 క్రోర్స్. 15,095.04 క్రోర్స్ మొత్తం కలిసి